అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ వ్లాగ్. ఈరోజు ఏంటంటే నేను కేక్స్ చేద్దాం అనుకుంటున్నా. సో కేక్స్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ పెట్టానమాట. ఒకటే దాంట్లో వచ్చాయి. సో అది అన్బాక్స్ చేసిద్దాం. ఇంకా చేసే కంటే ముందు ఇది ఎంత అమౌంట్కి వచ్చింది ఏంటి అనేది అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. మళ్ళీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఉంచండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన కొద్దీ మీకు నోటిఫికేషన్ అందుతుంది. అమెజాన్లో ఆర్డర్ చేసిన కాస్ట్ వచ్చేసి 1500. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తా, చూసేయండి. 100 అనగానే ఇంతగానం అనుకుంటారు. సో ఏంటంటే అలా బీటర్ కూడా వచ్చింది. సో బీటర్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఐటమ్స్ వచ్చాయో 1500లో మీరే చూసేయండి లాస్ట్ వరకు. వీడియో లాగ్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇంకా అన్బాక్సింగ్ వీడియో అన్బాక్స్ చేద్దామా? లెట్స్ గో. ఏంటంటే నేను ముందే అన్బాక్స్ చేసి చూసేసాను, ఎందుకంటే ఎలాంటి డ్యామేజ్ రాకుండా ఉండాలి అని. డ్యామేజ్ వస్తే రిటర్న్ చేద్దామని. సో వీడియో చేయాలంటే చాలా టైం పడుతుంది, అందుకొరకే నేను అన్బాక్స్ చేసి చెక్ చేసుకున్నా. సో ఇది దాని తర్వాత సో 2 ఇంకా చూసారా 3 బాక్సెస్ ఉంది. ఇంకా 3 బాక్సెస్. తమ్నెయిల్కి నేను ఫోటోస్ అయితే దిగేసాను. అన్బాక్స్ చేద్దాము ఫస్ట్. ఇందులో ఏం వచ్చిందంటే ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ 3 పీసెస్ వచ్చింది కాబట్టి దాంట్లో బాక్స్ ఏం వచ్చింది అనేది చూద్దాము. సో మిషన్ అంటే 1 minute 37 seconds later. ఇది ఒకటి ఏంటంటే మనము కేక్స్కి సైడ్లోకి డిజైన్ చేయడానికి అనమాట. ఇది కేక్స్ సైడ్ డిజైన్ చేయడానికి. సో ఇలా డిజైన్స్ కాబట్టి బాక్స్ మిషన్ వచ్చింది. బాగుంది మిషన్, నేను ఆల్రెడీ ట్రై చేసి చూసాను అనమాట. సో మీకు కూడా చూపిస్తాను ఒకసారి ట్రై చేసి. సో ఇక్కడ మొత్తం 7 ఆప్షన్స్ వచ్చాయి. సో ఇదేమో విపింగ్ క్రీమ్ మిక్స్ చేసేటప్పుడు మిక్స్ చేస్తారనమాట. సో ఇది మిషన్. సో ఎట్లా పెట్టాలంటే ఇది ఇట్లా ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ పెట్టి ఇట్లా ప్రెస్ చేయమన్నమాట. సో ఇట్లా ఉంటాయి కదా. సో మాది కూడా అంటే ఇట్లా పెట్టి ప్రెస్ చేస్తాడమే. సో ఇట్లా నేను పెట్టి చూపిస్తాను. సంబంధించినది మనం రిమూవ్ చేసుకోవాలన్నా కూడా మనం ఇట్లా లాగేస్తాడమే. లాగాలి అంతే, వెళ్ళిపోయింది. ఇంకా సో డిఫరెంట్గా పెట్టుకోవచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్ అండ్ ఈ ప్రోడక్ట్ 2 వచ్చాయి దీంట్లో. నాకు తెలిసి ఇదే ఎక్కువ కాస్ట్ పెట్టిస్తుంది. ఒక బాక్స్, ఇంకొక బాక్స్ నెక్స్ట్ ఓపెన్ చేద్దాము. సో ఈ బాక్స్ ఇప్పుడు నేను చెప్తున్నా ఫ్రంట్ కెమెరా పెట్టుకున్నా అని. సో ఏంటంటే బ్యాక్ కెమెరా పెడితే నాకు తెలియదు ఏంటి కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి. సో అది వచ్చేసి వచ్చాయి. సో ఇదేంటంటే ఫస్ట్ ఓపెన్ చేద్దాము. సో ఇది ప్లాస్టిక్ ఆయిల్ అప్లై చేయడానికి, బటర్ ఆయిల్ అప్లై చేయడానికి. అండ్ ఇది వచ్చేసి మనము కేక్స్ చేస్తాం కదా, సో అప్పుడు సైడ్లోకి అంతా నీట్గా తీసుకోవడం అనమాట. ఇది అంతా నీట్గా వస్తుంది. ఇది కూడా ప్లాస్టికే ఉన్నది, ఇక్కడ ప్లాస్టిక్ రబ్బర్ టైప్ ఇట్లా. సో ఇది కూడా ఇంతే వచ్చింది లేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇది నాకు బాగా ఇష్టం, కానీ ఏంటంటే ఇట్లా. సో ఈ బాక్స్ వచ్చేసి ఒకటి ఇట్లా ప్లాస్టిక్ ఉంటుంది కదా, సో అప్పుడు ఇట్లా క్రీమ్ వేసి రాస్తాం. సో అది ఇది అనమాట. సో ఇట్లా ఇది ఒక్కటి మాత్రం ఇట్లా వచ్చింది ప్లాస్టిక్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి
దాంట్లో వచ్చింది అంత ఒకటి దాంట్లో వచ్చింది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి డిజైన్స్ అనమాట. Much later. తీసేసిన ఎందుకంటే ఇది పడిపోతామని. 11 ఇది +12 అనమాట. 12 నోజిల్స్ వచ్చాయి. దీనికి డిఫరెంట్ టైప్స్ వస్తాయి అనమాట. ఏదైనా ఇట్లా రోజ్ పెటల్ ఇట్లా వేసినప్పుడు ఇది బాగా అనిపిస్తుంది. ఉంటాయి కదా దీనికి వచ్చిన కవర్స్తోని మనము ఆ కవర్స్లో ఈ నోజిల్స్ వేసి విప్పింగ్ క్రీమ్ యాడ్ చేస్తే మనం విప్పింగ్ క్రీమ్ కేక్ పైన ఇట్లా వేసినప్పుడు మనం ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డిజైన్ వస్తుంది అన్నమాట. చాలా రకాలు ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఇవన్నీ కంటిన్యూ చేస్తాను. సో ఇవి త్రీ పీసెస్ ఇవి వచ్చాయి అన్నమాట సెట్స్. సో బాక్సెస్ హార్ట్ అండ్ రౌండ్ షేప్, ఇది వచ్చేసి హార్ట్ షేప్ అండ్ రౌండ్ షేప్ అండ్ స్క్వేర్ షేప్ 3 వచ్చాయి అన్నమాట. సో ఇవి సైజెస్ వచ్చేసి 18 సెంటీమీటర్స్, ఒకటి వచ్చి 20 సెంటీమీటర్స్, ఒకటి వచ్చేసి 22 సెంటీమీటర్స్. వచ్చేసి అల్యూమినియం హీట్ కంటైనర్స్ అన్న. పెద్ద వచ్చింది కంటే. సో ఇవి ఇంకా అన్బాక్స్ చేద్దాము. సో 1 2 అండ్ ఇంకా ఉన్నాయి 3 ఇంకా ఉన్నాయి guys. సో ఇది మెయిన్ అన్నమాట. సో ఇది ఒకటి చూపిస్తాను మళ్ళీ ఫుల్గా క్లియర్గా. ఇంకా వెళ్తున్నాయి. సో ఇది అంతా ఇట్లా బటర్ఫ్లైస్ ఇట్లా వచ్చింది. సో ఈ కప్స్ 1 2 3 4 5 వచ్చాయి. 5 ఏంటి ఇవి 5 10 మొత్తం నేను చెప్తాను లైన్గా. సో ఇది వచ్చేసి ఫస్ట్ 1.5 ml అని 1.5 ml 1/4 teaspoon అని చెప్పేసి వచ్చింది. సో ఇట్లా లైట్గా దీనిపైన నేమ్స్ రాసి ఇచ్చారు. 5 ml అండ్ 1 teaspoon అండ్ 7.50 ml అండ్ 1/2 teaspoon, 15 ml అండ్ 1 teaspoon అనమాట. 2 teaspoon అని ఇక్కడ నేమ్స్ అని ఇచ్చారు. సో ఇది 5 స్పూన్స్, ml అండ్ 1/4 కప్. సో ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి అనమాట. మెజరింగ్ కప్స్, ఇవన్నీ కప్స్ అండ్ స్పూన్స్ చాలా ప్రతి ఒక్క దానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్లో ఈ మధ్య చాలామంది ఈ కప్స్తోనే యూజ్ చేసి చెప్తున్నారనమాట. సో ఈ కప్స్తో మనం చేసుకోవచ్చు ఈజీగా. బేకింగ్ చేసే వాళ్ళకైనా కేక్ బేకింగ్ చేసే వాళ్ళకైనా స్టార్టింగ్ బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇవి. తెలిసి ఇది ఎలా యూజ్ చేస్తారంటే మనం కేక్ పైన విప్పింగ్ క్రీమ్ వేస్తాం కదా. సో విప్పింగ్ క్రీమ్ వేసినాక పైన స్మూత్గా నీట్గా రావడానికి సో దాన్ని యూజ్ చేసి నీట్గా చేస్తారనమాట. ఇది ఎక్కువ యూజ్ కాదు ఎందుకంటే 3 నైఫ్స్ ఇచ్చారు కదా, అవే యూజ్ అవుతాయి. ఇది కవర్ అనమాట. సో ఇవి వచ్చినాయి 15 pieces ఆఫ్ వచ్చినాయి మొత్తము. ఇవి షేప్లో వస్తాయి చూడండి, ఇలా కోన్ షేప్లో వస్తాయి అనమాట. ఇక్కడ మనం అది పెట్టుకొని కప్పు కట్ చేసుకోవచ్చు. మనం కట్ చేసుకోవాలి. ఇది 1 యూజ్ అనమాట, 1 టైం యూజ్ అనమాట. సో ఇది కోన్ షేప్లో వస్తుంది. సో నార్మల్ కవర్స్ కూడా యూజ్ వచ్చేసి నైఫ్స్ సో 3 నైఫ్స్ వచ్చాయి. ఇదైతే నా హ్యాండ్ కంటే కొంచెం పెద్ద ఉంది. కేక్ని మధ్యలోగా అంటే 3 లేయర్ కట్ చేస్తారు కదా, సో అది కట్ చేయడానికి. ఇది లిఫ్ట్ చేయడానికి ప్లస్ మళ్ళీ కరెక్ట్గా సెట్ చేయడానికి, సాఫ్ట్గా సెట్ చేయడానికి. సిమెంట్ టైప్ కొంచెం వంగినట్టు ఉంటుంది. ఇది కూడా పైన క్రీమ్ తీయడం తెలుసుకోవాలి. నాకు కూడా అంత కన్ఫర్మ్గా తెలియదంటే 3 వచ్చాయి అన్నమాట. 3 నైఫ్స్ వచ్చాయి. ఈ కింద ప్లాస్టిక్ అండ్ 3 పైన. సో ఇది వచ్చేసి ఫాండెంట్ ఉంటుంది కదండి, ఫాండెంట్ కేక్ పైన ఫాండెంట్ అని అంటారు కదా అందరూ. ఆ ఫాండెంట్తో ఇట్లా చేయడం అనుకుంటా, నాకు కూడా తెలియదు. ఫాండెంట్స్ అని చెప్పేసి అలా చెప్పారు. ఇది యూజ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను మళ్ళీ ఎట్లా యూజ్ చేయాలి అని తెలుసుకున్నాను. మన ప్రోడక్ట్స్ అన్నీ చూపిస్తాను. సో ఇదేంటంటే 2 వచ్చినాయి సార్. సో ఇది బ్యాక్ సైడ్ ఏమో అట్టముక్క, ఇది అట్టముక్కనే గాయస్.
బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది, ఫ్రంట్ సైడ్ ఇట్లా ఉంది. సో ఇది ఇట్లా ఇట్లా పెట్టి అంటే దీనిపైన ఇట్లా క్రీమ్ బ్రష్ కేక్ పెట్టి ఇట్లా కేక్ పెట్టాలి గాయస్, ఇలా దీనిపైన కేక్ పెట్టి వస్తుంది అనమాట. సో ఇది నేను ఏంటంటే ప్రాక్టీస్ కోసమే కాబట్టి ఇది రెండే వేసి ఇది. సో ఇదే మెయిన్ అండి. సో ఇట్లా ఉంది, ఇది ప్లాస్టిక్. సో ఇట్లా ఇది రొటేట్ అవుతుంది ఇట్లా. సో దీనికైనా మనం ఇట్లా దింపొచ్చు అనమాట. ఇది దింపుతూ ఇట్లా మనం క్రీమ్ అప్లై చేయాలి. సో మీకు చూపిస్తాను నేను చేసేటప్పుడు. సో నేను ఇవి అన్నీ యూట్యూబ్లో తీసుకుంటే ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే నేను తీసుకున్నా. సో ఇది గాయస్ మొత్తానికి అయిపోయినాయి 3 బాక్సెస్ అన్బాక్సింగ్. పెద్ద బాక్స్ అన్బాక్స్ అయిపోయింది. సో ఇది 1500 రూపీస్ టోటల్లో వచ్చేసింది. సో నేను నెక్స్ట్ ఈ వీడియోకి ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఉంచుకోండి. సో నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అందుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. గోవిందా. Thank you for watching full video.